అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండులలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. పర్యావరణ సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు ప్రకృతితో ఏకాంతంగా గడపడం సాధ్యం కాదు. పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పండించిన పంటకు మంచి ధర లభిస్తుంది. రచయితలు, ఎడిటర్లకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారి కూర్పు నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ మంత్ర పఠనం మీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సినీ రంగంలో మీకు విజయం లభిస్తుంది. మీరు మంచి పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. కోచింగ్, శిక్షణ రంగంలో మీరు రాణిస్తారు. ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. భవిష్యత్తు గురించి వేసుకున్న ప్రణాళికలు అనిశ్చితంగా మారతాయి. వాటిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది. మీరు అద్భుతమైన చిత్రాలను తీస్తారు. మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు. క్రీడలలో పాల్గొనేవారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు విజయం సాధించి కీర్తిని పొందుతారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి పెడతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. సంతానం నుంచి మీకు శుభవార్తలందుతాయి. వారి పురోగతిని చూసి సంతోషిస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు అమలు చెయ్యడంలో విఫలమవుతారు. స్వీయ అభివృద్ధిపై చేసిన ఖర్చులు వృధాగా మారతాయి. మీ వృత్తి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. దాంపత్య జీవితంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకుంటాయి. పశుపోషణ ద్వారా ఈ రోజు మంచి లాభాలు లభిస్తాయి. మీ పశుసంపద ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీకు పూర్తి ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. సాంకేతిక రంగంలో పనిచేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు అభివృద్ధి చేసిన ప్రాజెక్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరు కొత్త నెట్వర్కులను ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేరు. పని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీసులో మీ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన పనులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ సమస్య వచ్చినా నిబ్బరంగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. పరిశ్రమల యజమానులు ఊహించని నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. ఉత్పత్తి రంగంలో కార్మికుల సమస్యల వలన తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి. లైఫ్ కోచింగ్ ద్వారా మీ లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. వ్యాయామం ద్వారా ఈ రోజు మీరు అద్భుతమైన శక్తిని పొందుతారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. కొత్త లక్ష్యాలను చేరుకుంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారతాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చదరంగం, పజిల్స్ వంటి మేధోపరమైన క్రీడలలో మీరు విజయం సాధిస్తారు. మీ మెదడుకు పదును పెట్టే ఆటలు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. నాటకాలలో లేదా డ్రామాలలో నటించేవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మీ బంధంలో ప్రేమ పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీరు చేసే పుస్తక సమీక్షలు చాలా మందికి ఉపయోగపడతాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.
మీ అభిప్రాయాలు విలువైనవి. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు అనేక మంది మిత్రులను సంపాదించుకుంటారు. మీ సామాజిక సేవను అందరూ ప్రశంసిస్తారు. స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. వారితో కలిసి సరదాగా గడుపుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. మీ వ్యక్తిగత విలువలకు భంగం కలిగే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ పోస్ట్లకు మంచి ఆదరణ లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్ర మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చట్టపరమైన సమస్యలు ఈరోజు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. కోర్టు కేసులకు సంబంధించి ప్రతికూల తీర్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీరు ఏ పనులు చేసినా తగినంత జాగ్రత్త తీసుకోరు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రతి అడుగులోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు బాగా అంగీకరించబడతాయి. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు ముఖ్యమైన పునాదిగా మారుతాయి. చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశివారు అనవసర ఆలోచనలకు తావివ్వకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు బాగా అంగీకరించబడతాయి. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు ముఖ్యమైన పునాదిగా మారుతాయి. చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశివారు అనవసర ఆలోచనలకు తావివ్వకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంటిని పునరుద్ధరించడానికి, సంస్కరించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు, ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు. ఇంటికి కొత్త కళ వస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వలన, ఆసక్తి చూపకపోవడం వలన ప్రతిభాభివృద్ధి ఆగిపోతుంది. శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మీరు సుముఖత చూపించరు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. దీనివల్ల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. ధనం విషయంలో మీకు అనుకూల ఫలితాలుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. పఠనం ద్వారా కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పొందుతారు. మార్కెటింగ్ రంగంలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. మీ ఆలోచనలు అందరికీ చేరతాయి. మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ రోజు మీరు సమయ నిర్వహణలో ఇబ్బందులు పడతారు. పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ రోజు మీరు చేసే పర్యటనలు మానసిక ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పోగొట్టుకుంటారు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంటుంది. చిన్న విషయాలపై కూడా అకారణంగా గొడవలు తలెత్తే అవకాశం ఉంది. సహనం కోల్పోవడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. అవసరమైన వైద్య సేవలు సమయానికి లభిస్తాయి. వైద్యుల నుండి మంచి సలహాలు పొందుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. శుభార్థక్రియలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు. దానధర్మాలు చేస్తారు. వాతావరణ మార్పులు మీ దినచర్యను ప్రభావితం చెయ్యవచ్చు. అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు స్పష్టత లభిస్తుంది. కౌన్సెలర్ల నుండి మీకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు. బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుకుంటారు. వారి మద్దతు లభిస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందం పొందుతారు. మానసిక శాంతికి భంగం వాటిల్లుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చిన్న విషయాలకే కలత చెందుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురాగలుగుతారు. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త బీమాలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. సంగీతాన్ని అభ్యసించేవారికి ఈ రోజు మంచి పురోగతి ఉంటుంది. నూతన పాటల కూర్పులో మీరు విజయం సాధిస్తారు. మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది.
ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో మీకు తగిన గౌరవం లభించదు. మీ మాటలకు సరైన విలువ ఉండదు. పని ఒత్తిడి అధికమై మానసిక అలసట కలుగుతుంది. విశ్రాంతి తీసుకోవడం అవసరం. నాట్యరంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. చేపల పెంపకం లేదా ఫిషరీస్ వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆశించిన దిగుబడి లభించదు. మీ కెరియర్లో ఎదుగుదల కనిపిస్తుంది. పదోన్నతులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు మానసిక బలాన్నిస్తాయి. రాజకీయాలలో ఉన్నవారు ఈరోజు ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చి విమర్శలు ఎదుర్కొంటారు. నీటి పారుదల, జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. శుభ్రమైన నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఈరోజు లభిస్తుంది. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం కలుగుతుంది. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీరు ముందుకు సాగుతారు. మీ ఇన్నోవేషన్ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఉత్పత్తులను రూపొందిస్తారు. స్టార్టప్లలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులలో తీవ్ర జాప్యం ఎదురవుతుంది. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మీరు ఆనందంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు కనిపించవు. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అధికారులతో మీ సంబంధాలు ఆశాజనకంగా ఉంటాయి. వారి మద్దతు మీకు లభిస్తుంది. దివ్య చింతన ద్వారా మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. దైవ భావనతో కూడిన ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు. మీ ముఖ్యమైన సంబంధాలు ఈరోజు క్షీణించి విభేదాలు పెరుగుతాయి. పాత బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. కళా సంస్థలలో మీకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప వేదిక దొరుకుతుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. అనవసరపు ఖర్చులు పెంచుకుంటారు. మీ సంకల్పశక్తి పెరుగుతుంది. అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.